పురస్కరించుకొని మా ఋషి ప్రభాకర్జీ ఆశీస్సులతో మా పిల్లలు చేసే విన్యాసాన్ని చూసి వారిని మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించాలని మా ఋషి విద్యాలయ మందిరం తరఫున పదవితో కోరుచున్నామండి. దయచేసి ఎవరు కూడా మేము అక్కడ వీడియో తీస్తున్నాము, వీడియోతో కానీ దయచేసి మన ఇండియా గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఒక చిన్న కార్యక్రమం మట్టి వంటనం. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలు నాట్యం చేస్తుంటే ఎట్లుంటుంది, మనసునే మరపించు నాట్యం మనసునే మరపించు. అవునా? ఓకే.
చేయాలి. దయచేసి పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలు దేవుడు చల్లని వారే. ఓకే ఓకే ఇప్పుడు మా చిన్నపిల్లలతో నేను చేసే ఒక చిన్న ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం అండి. శ్యామ్ సింగరాజ్ సినిమాలోని ప్రణవాలయ సాంగ్ ఉంటుంది. అది భరతనాట్యం సంబంధించినది. అయినా మా అమ్మలందరూ ఎంతో కష్టపడి మా చిన్న పిల్లలతో నేర్పించారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధతో ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నాం. దయచేసి ఎవరు కూడా మా వీడియోకి అడ్డం రాకండి ప్లీజ్. ఓకే ప్రణవాలయ
పలికేది నాకు తట్టదంటే పోదున్నమ్మో ఎందరన్న వాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేద్దమ్మో ప్రేమ నా పలివు నన్ను నమ్మో మా బుట్ట బొమ్మలు ఇంతకంటే మంచి బుట్ట బొమ్మలు ఎక్కడ ఉండరు కదా. ఓన్లీ మా స్కూల్లోనే సరే ఎల్కేజీ వాళ్ళే, ఎవరు కూడా యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా లేని వీళ్ళు, ఓన్లీ నర్సరీ ఎల్కేజీ పిల్లలు. ఓకే, ఎలా వస్తారు స్కూల్కి అంటే ఇప్పుడే పూసిన మల్లె పువ్వులు, ఇప్పుడే పూసిన గులాబీ పువ్వులు లాగా వెరీ 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 హ్యాపీగా మేము స్కూల్ వెళ్ళమని ఎవరు అనరు. మా పేరెంట్స్ వచ్చి మా దగ్గర చెప్తుంటారు, సార్ మీరు ఏం చెప్తున్నారో ఏమో కానీ పొద్దులు ఏమైనా రెడీగా వస్తూనే ఉంటారు అని చెప్తారు.
నగలు ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో మీరందరూ మీ కరతాల ధనుబలు తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇంత చిన్న పిల్లలకు స్టేజ్ ఫియర్ ఉండకుండా ప్రతిదానికి మేము ఏదైనా చేయగలం ఒక కాన్ఫిడెన్స్ మా స్కూల్లో చదివిన పిల్లలకే ఉంటుంది. చదువు అనేది జీవితంలో అదొక పార్ట్, చదివే జీవితం అయితే కాదు. ఈ చిన్నతనం నుండి వాళ్ళ స్టేజ్ ఫియర్ ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ చేసే గుణం మా స్కూల్లోనే ఇస్తాం. నేను ఈ విషయంలో చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఓకే నానాలు గెట్ ఆన్ నాన్న గెట్ ఆన్. జై గురుదేవుడు. ఓకే నాన్న మా పిల్లల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు ఎవరైనా మాతో షేర్ చేసుకోవచ్చు ప్లీజ్. చెప్పచ్చు, యాజ్ ఏ పేరెంట్గా అయినా సరే, యాజ్ ఏ సిటిజన్షిప్ అయినా సరే. ఓకే
ఇంకొకసారి చాలా మంది నాకు ఇక్కడ నుంచి వినిపిస్తున్నారు ఏంటంటే సార్ బుట్టబొమ్మ సాంగ్ ఇంకొకసారి పర్ఫార్మెన్స్ చేయండి అని. ఓకే నాన్నలు బుట్టబొమ్మలు కమాండ్ టు డాన్స్. నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేద్దుమ్ము ఏమన్నా పలివు నన్ను నమ్ము అడుగుతున్నారు వాళ్ళు. దేవుడు కమాండ్ టు ది డాన్స్ నాన్నలు ప్లీజ్ కమాండ్ టు ది డాన్స్ 1 by 1. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతో సమానమే. ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు పేరెంట్స్ ఇంకా వాళ్ళ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకన్నా షేర్ చేసుకుంటారు లేదా మా దగ్గరకు వచ్చి సార్ మా మమ్మీ నన్ను కొట్టింది ఈరోజు తొందర లేవమంటే లేవలే నేనే ఎప్పుడు కొట్టింది అని చెప్తారు. స్కూల్కి రావాలంటే పిల్లలు దేవుడు. కరుణామయులే పిల్లలు దేవుడు కళ్ళ
అందరినీ ఇప్పటి వరకు ఇక్కడ లేకుండా ఎక్కడనో ఆనంద పరవశంలో ముంచేసిన మా పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. బాలకృష్ణ గారు ప్లీజ్ కమాండ్ టు ది డయాస్. శరణ్య, లహారిక, మహిత్రి, లహరి, రచన, నస్రీన్, హర్షిణి, ఓకే. మా స్కూల్ కి ఈరోజు స్టేజ్ కి స్పెషల్ అట్రాక్షన్ పల్లె హర్షిణి. ప్లీజ్ ఒకసారి మీరు అందరూ క్లాప్స్ పెట్టాలి. ఓకే. అది రండి నాన్న, 1 by 1 1 by 1. సార్ అందరు క్యూ అక్కడికి, సార్ ముందుకు వెళ్ళాలి. కానాలి, ఇక్కడికి రావద్దు, ముందుకు రావద్దు, అక్కడికి. ఓకే. షల్విక, గుడ్ గర్ల్, వెరీ హైలైట్ పెర్ఫార్మెన్స్ అండి. మా స్కూల్లో కూడా ఎక్కడైనా మేము ఏం చెప్పినా చిటికీలో అందుకుంటాము. ఓకే. శ్రీహిత, she is also very clever, too intelligent. ఓకే. 1 by 1. అమ్మా ఆయమ్మ అందరిని దించుకొని మళ్ళీ అక్కడ సైడ్ తీసుకెళ్ళండి. ఎవరిని కూడా పేరెంట్స్ పంపించకండి. పేరెంట్స్ అందరూ మన స్కూల్ దగ్గరకు వస్తారు ఇప్పుడు. ఓకే. ఎవరు కూడా పేరెంట్స్ వెళ్ళొద్దు ప్లీజ్. పేరెంట్స్ కూడా మాకు కోఆపరేట్ చేసి మీ పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళకండి ప్లీజ్. అందరూ మా స్కూల్కి రండి మళ్ళీ ఇప్పుడు.